మందారస్థల హేమరత్నమయ సద్నద్యోత సత్పుష్పకం బంధున్నైజ సభాశుభాసనమునందాసీనుడై మౌని సద్బృందాశాధిప లక్ష్మణాన్వితుడునై పృథ్వీసుతాయుక్తుడై కుందేందీవర రఘువర్ణుడవు రఘువరన్ కూర్మిన్ మదిన్గొల్చెదన్. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి ఇంత పరివారంతో కూర్చున్నటువంటి ఆ రామచంద్రమూర్తిని ప్రార్థిస్తాను అని రామదాసు గారు చెప్పినటువంటి పద్యం. ఈ రోజున 13/5/2024 సోమవారం ఉదయం సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం 6:25. క్రోధినామ సంవత్సరం వైశాఖ శుద్ధ షష్ఠి. మరి సోమవారం ఈ రోజున ఈశ్వరుడికి ప్రీతైన రోజు సోమవారం. షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైనటువంటి రోజు. తర్వాత పునర్వసు నక్షత్రం రామచంద్రమూర్తి పుట్టినటువంటి నక్షత్రం. రామచంద్రమూర్తికి ప్రీతైన రోజు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతైన రోజు, ఈశ్వరుడికి ప్రీతైన రోజు. ఈ రోజున ఈశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, తర్వాత శ్రీరామచంద్రమూర్తిని పూజించడానికి చాలా విశేషమైన రోజు. ఈ రోజున మానవుడైన వారు ప్రతివాడు కూడా చేయవలసిన పని ఏమిటి? ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేయటం, తల్లిదండ్రుల్ని పూజించడం. ఆ రోజు చెప్పిన దేవుడెవరు? ఈశ్వరుడు. సోమవారం. తర్వాత షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పునర్వసు రామచంద్రమూర్తి. వీళ్ళందరినీ కూడా పూజించడానికి విశేషమైన రోజు. తర్వాత కన్యా మిథునయోర్బుధ, బుధుణ్ణి కూడా పూజించడానికి చాలా మంచి రోజు. ఏమిటి? సోమవారం ఈశ్వరుణ్ణి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, రామచంద్రమూర్తిని, బుధుణ్ణి, నలుగురు దేవతలని పూజించడానికి చాలా విశేషమైన రోజు. ఈ రోజున వర్జం 11:24 వరకు శేషవర్జం ఉన్నది. వర్జం మళ్ళీ రాత్రి 7:58 నుండి మరి 9:41 వరకు వర్జం ఉన్నది. స్వస్తి.